బీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం పట్ల ఆవేదన చెంది తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నార్సింగ్ ఎంపీపీ చిందం సబిత పేర్కొన్నారు. ఇక నార్సింగ్ మండల పరిధిలోని వల్లూరి గ్రామంలోని ఎంపీపీ సబిత నివాస గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనంతరం పార్టీ సభ్యత్వానికి తొలి రాజీనామా కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంపీపీ సబిత మాట్లాడుతూ తాము పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బీసీ మహిళను అయినందుకే తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా చులకన భావంతో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా పార్టీ వ్యవహారాల గురించి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చానని అయినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. నేను ఎంపీపీ నార్సింగ్. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని ఎంపీటీసీగా గెలిచి గత 4 సంవత్సరాల క్రితం ఎంపీపీగా ఎన్నిక కావడం జరిగింది. నేను 4 సంవత్సరాల కాలంలో నాకు మండలంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ కూడా గౌరవం దక్కట్లేదు. కేవలం ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నందుకే నాకు బాధాకరంగా అనిపించి ఈ రాజీనామాకు సిద్ధపడడం జరిగింది. నేను ఎంపీపీని అయ్యుండి కూడా నేను ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన ఫండుని కూడా సమానంగా ఎంపీటీసీలతో సహా నేను తీసుకొని వాళ్ళకు కూడా సమానంగా పంచడం జరిగింది. అయినా కానీ ఎంపీటీసీలు కూడా సరిగా కోఆపరేట్ చేయడం లేదు. వాళ్ళు వ్యక్తిగత కక్షల వల్ల కూడా మన జనరల్ బాడీని కూడా బహిష్కరించి బైకాట్ చేస్తూ పోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను అధిష్టానంకి కూడా చెప్పడం జరిగింది. నేను 24 గంటలు బీసీ మహిళను అయ్యుండి కూడా నేను అందుబాటులో ఉండి నేను ప్రజలకు సేవ అందిస్తున్నాను. అయినా కానీ మహిళనయ్యా మరి ఏ రకంగానో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు మండలంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ కూడా గౌరవం దక్కట్లేదు. నిన్న కూడా నేను అందుబాటులో నార్సింగ్లోనే ఉన్నాను. నర్సంపల్లి అనే గ్రామం నార్సింగ్ మండలంలో కొత్తగా నూతన మన గ్రామ పంచాయతీ భవనాలకు 20 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ కాపీని నేను అందుబాటులో ఉన్నా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రోటోకాల్ లేని వాళ్ళకి చిన్న ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొసీడింగ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ నేను అక్కడే ఉన్నా కానీ అక్కడ నర్సంపల్లి ఎంపీటీసీని కూడా నాకు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్రెడీ ఆ ప్రొసీడింగ్ కూడా జెడ్పీటీసీ గారు కూడా నిన్ను అందజేయడం జరిగింది. ఇట్లా ప్రోటోకాల్లు చాలా సార్లు జరిగినాయి. ఒక్క టైం కాదు, చాలా సార్లు జరుగుతున్నాయి. ఎంపీపీ అనేది ఎక్కడ కూడా గౌరవం లేదు, అసలే లేదు. కాబట్టి నాకు బాధ అనిపించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నా. నా రాజీనామాను అధిష్టానం వాళ్ళు తీసుకొని నా బాధను అర్థం చేసుకొని కనీసం ఇక ముందైనా అందరికీ పార్టీలో న్యాయం జరిగేలా చూస్తారని భావిస్తూ రాజీనామా చేశారు.